లోక్సభ ఉప ఎన్నికల వ్యవహారంలో పోలీసులపై వేటు పడింది. అప్పటి తిరుపతి నగర తూర్పు పశ్చిమ పోలీస్ స్టేషన్లలో సీఐలుగా పనిచేసిన శివప్రసాద్ రెడ్డి, జయస్వాములను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అలాగే తిరుపతి తూర్పు పిఎస్ హెడ్ కానిస్టేబుల్ ద్వారకానాథరెడ్డి పైన సస్పెన్షన్ వేటు పడింది. అంతేకాదు అలిపిరి అప్పటి సీఐగా పనిచేసిన దేవేంద్ర కుమార్ ను వీఆర్కు బదిలీ చేశారు. తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక వేళ దొంగ ఓట్ల కేసును నీరుగార్చారని వీరిపై ఆరోపణలున్నాయి. దొంగ ఓట్లపై నమోదైన కేసులో సాక్ష్యాధారాలు లేవంటూ కేసును మూసేశారని ఉన్నతాధికారులు తేల్చారు. దీంతో వారిపై సస్పెన్షన్ వేటు పడింది. రైట్గా తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల వ్యవహారంలో పోలీసులపై వేటు పడినట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. రైట్ దామోదర్, చెప్పండి, లోక్సభ ఉప ఎన్నికల వ్యవహారంలో పోలీసులపై అయితే కొన్ని చర్యలు అయితే తీసుకున్నారు. మొత్తం ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు? డీటెయిల్స్ ఏంటి? రేఖ 2021 ఏప్రిల్ 17వ తేదీన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున బయట వ్యక్తులు వచ్చి ఓట్లు వేస్తున్నారంటూ అప్పట్లో టీడీపీ, అదేవిధంగా జనసేన, బీజేపీతో పాటు కాంగ్రెస్, వామపక్షాలు ఫిర్యాదు చేశారు. అయితే పోలీస్ స్టేషన్లో రెడ్ హ్యాండెడ్గా దొంగ ఓట్లు వేస్తున్న వ్యక్తులను తీసుకెళ్లి స్టేషన్లో పట్టించినప్పటికీ కేసులు నమోదు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అప్పట్లో కోర్టుకు సైతం ప్రతిపక్షాలు వెళ్లిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ కేసుకు సంబంధించి ఏదైతే నకిలీ ఎపిక్ కార్డుల సృష్టించారో లాగిన్ నుంచి అంటూ ఇప్పటికే గిరీష్ ఐఏఎస్తో పాటు డిప్యూటీ కమిషనర్, నగరపాలక సంస్థ అప్పటి డిప్యూటీ కమిషనర్గా పనిచేసిన చంద్రమౌళి రెడ్డిని కూడా సస్పెండ్ చేసిన నేపథ్యం. అయితే ఈరోజు తాజాగా అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తూ ఇద్దరిని వీఆర్కు పంపిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అప్పట్లో ఈస్ట్ పోలీస్ స్టేషన్ సీఐగా ఉన్న శివప్రసాద్ రెడ్డి, ఈస్ట్ ఎస్ఐ జయస్వాములు, అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ ద్వారకనాథ్ రెడ్డిలను సస్పెండ్ చేశారు. వీరితో పాటు వెస్ట్ పోలీస్ స్టేషన్ సీఐగా ఉన్న శివప్రసాద్ను కూడా సస్పెండ్ చేశారు. ప్రస్తుతం వీరంతా అటు ఈస్ట్ శివప్రసాద్ రెడ్డి తిరుపతి ఎస్బీలో పనిచేస్తున్నాడు. అదేవిధంగా జయస్వాములు సీఐగా ప్రమోషన్ వచ్చి కర్నూలు జిల్లాలో ఎస్బీలో పనిచేస్తున్నారు. దీంతో పాటు శివప్రసాద్ రెడ్డి సత్యసాయి జిల్లాలో సీఐగా పనిచేస్తున్న నేపథ్యం. మరోవైపు ఇదే కేసుకు సంబంధించి ఏదైతే అలిపిరి పిఎస్లో సీఐగా పనిచేస్తున్న దేవేంద్ర కుమార్ అప్పటి టీడీపీ ఎంపీ అభ్యర్థి అయిన పనబాకి లక్ష్మి నేరుగా రాప్తాడుకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులను తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగించి వీరు దొంగ ఓట్లు వేస్తున్నారంటూ ఫిర్యాదు చేసిన సమయంలో దేవేంద్ర కుమార్ నిర్లక్ష్యంగా వ్యవహరించి అప్పటి ఎంపీ అభ్యర్థినైన పనబాకి లక్ష్మిని స్టేషన్లో కూర్చోబెట్టి ఎవరైతే ఓట్లు వేయడానికి వచ్చారో వారిని బయటికి పంపించినట్లు ఆమె ఫిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఆమె ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయకుండా కేసును నీరుగార్చారంటూ అతనిపైన ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి అతన్ని వీఆర్కు పంపించారు. వీరితో పాటు అప్పట్లో పనిచేసిన మరో సీఐ అబ్బానను కూడా వీఆర్కి పంపించారు. మొత్తం మీద 6 మంది మీద ప్రస్తుతం వేటుపడింది. మరో 13 మంది పోలీస్ అధికారులు ఈ కేసుకు సంబంధించి విచారణలో ఉన్నట్ల పరిస్థితి తెలుస్తుంది. అప్పట్లో పనిచేసిన ఒక ఇద్దరు ఐపీఎస్ అధికారుల మీద కూడా విచారణ ఎన్నికల కమిషన్ జరుపుతున్న నేపథ్యం. మొత్తం మీద అయితే ఏదైతే తిరుపతి ఉప ఎన్నికల వ్యవహారము పోలీస్ అధికారుల్లోనూ రెవెన్యూ అధికారుల్లోనూ భయం పుట్టిస్తున్న పరిస్థితి. ఏదైతే నకిలీ ఎపిక్ కార్డులను ద్వారా ఓటర్లను డౌన్లోడ్ చేసి ఓటర్ కార్డులు డౌన్లోడ్ చేసిన తర్వాత వాటిని నేరుగా బయట ప్రాంతాల వ్యక్తులను బస్సుల ద్వారాను ఇతర వాహనాల ద్వారా తిరుపతికి తరలించి వారితో ఓట్లు వేయించిన సందర్భంగా అటు ప్రతిపక్షాలు చాలా చోట్ల అడ్డుకున్నాయి, బస్సులను కూడా అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వ్యక్తుల మీదనే కేసులు నమోదు చేసిన పరిస్థితి కూడా అప్పట్లో నెలకొన్న నేపథ్యంలో ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్కు తరచుగా అటు బీజేపీతో పాటు కాంగ్రెస్, అదేవిధంగా టీడీపీ ఫిర్యాదు చేశాయి. జనవరిలో జరిగిన జాతీయ ఎన్నికల కమిషన్ విజయవాడలో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావనకు తెచ్చాయి. దీంతోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పలుమార్లు ఢిల్లీలో ఈ విషయం మీద తిరుపతి ఉప ఎన్నికల మీద ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎట్టకేలకు జాతీయ ఎన్నికల కమిషన్ చర్యల వల్లనే ఇప్పుడు వీరిపైన వేటు పడిందని తెలుస్తోంది. రేఖ, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.